అఖిల్గా తెల్లారింది లేవ్వరా? అరే నేను లోపల మమ్మీ, నేను కొంచెంసేపు నాకు లేస్తా. మస్తు చలి పెడుతుంది, నా మాట నువ్వు. కొద్దిసేపు ఆగు కాదురా, నన్ను అరిపియకు, జల్ది లేవురా. అరే లేదు మమ్మీ, నేను లోపల మమ్మీ ప్లీజ్. చలికాలంలో అసలు జల్దీ మనం లేస్తారా చెప్పు. ఇట్లా విన్నావురా, నీకు చల్ల నీళ్ళు పోస్తూనే వింటావు. ప్లీజ్ మమ్మీ, చలి పెడుతుంది నిన్ను. అరే లేవురా, అరే ఇన్ని గంటలు తప్పుకున్నావేమ్రా? అరే అఖిల్గా మమ్మీ, ఎంత చలి పెడుతుంది తెలుసు కదా మమ్మీ. ఇవన్నీ ఎందుకు తీసావు మమ్మీ? గట్ట కొట్టి కూడా చచ్చిపోతా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఇట్లా విన్నావురా, నీ పని చేస్తావు. నీకుందిరా ఇప్పుడు. పొద్దున్న మమ్మీ చంపేదామని ప్లాన్ వేసేది, తల చేతులు పెట్టి. ఓం చలికాలంలో చలినీళ్ళతో స్నానం చేసుకోండి స్వాహ. రోజుకు 3 చుక్కలు ఇట్లా వేసుకోండి స్వాహ. మొత్తం బకెట్ నీళ్ళు మీరు పోసుకుంటే పైకి పోతారు స్వాహ. వేడి నీళ్ళు కూడా చల్లగా అయిపోతున్నాయి స్వాహ. ఏది వెద నాకు అర్థమే అయితలేదు స్వాహ. ఒక ఆకుతోటి మీరు ఇలా ఇలా తట్టుకుంటే మీ స్నానం అయిపోతుంది స్వాహ. 3 సార్లు ఇట్లా తిప్పేసి మీ తల స్నానం కూడా అయిపోతుంది స్వాహ. స్నానం అంతా అయిపోయాక ఇట్లా 3 సార్లు కింద వదిలేసేయండి స్వాహ. మొత్తానికి నా స్నానం అయిపోయింది స్వాహ. బ్లాంకెట్లు కప్పుకోరు, స్వెటర్ లేని నాలాగా స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ అర్థమవుతుందా? ఏమనుకుంటారు? చూడు నేను చూడు, ఏం స్వెటర్ వేసుకోవాలి, ఏం వేసుకోవాలి. ఆఖరికి చలి నీళ్ళతో స్నానం చేసి వచ్చిన. ఇప్పుడు చూడు, ఫ్రిడ్జ్ లోకి చల్లగా కూల్ డ్రింక్ కూడా తాగుతా నేను. స్ట్రాంగ్ బాడీ అంటారు దీన్ని, అర్థమవుతుందా? స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ బాడీ. ఏం కాదు నాకు, ఏం చేసినా. ఎండాకాలం ఉండండి, చలికాలం ఉండండి, వానాకాలం ఉండండి, మనం ఎట్లా అట్లా ఉంటాం. స్ట్రాంగ్. మస్తు కథల పడుతుంది చూడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడు. ఏది బాబు, నీళ్ళు ఎట్లా పోస్తావు? చల్ల నీళ్ళు నా మీద పడ్డాయి, ఇప్పుడు చలి పెడుతుంది నాకు. పెడుతున్నా గురికి టెన్షన్ నాకు ఎందుకు, టార్చర్ ఎందుకు? మొత్తానికి వేసేసుకున్నా, జరుగుంటే చచ్చిపోతాడు నేను. ఏంది గ్రీన్ కలర్ వేసుకోవద్దా? ఏం వేసుకోవాలి? తెల్లదా? ఓకే. నిగానం తుమ్ములు వస్తుంది, మళ్ళీ తుమ్ము వచ్చి సరిదైంది నాకు, జామ్ అయిపోయింది. అందుకే నీకోసం ఆవిరి తీసుకొచ్చిన అన్నాడు. మమ్మీ ఆవిరి ఏమొద్దు మమ్మీ, ముక్కులా మండుతుంది నాకు, వద్దే వద్దు ఆవిరి. ఆవిరి పట్టనా లేదా, లేకపోతే తలకాయ ముంచామంటావా? సరే, ఈ చల్లకాలంలో సరిదైతే దా పట్టుకో. ఏంది మమ్మీ ఇది? ఏంది ఏదో బిచ్చపోనికి వేసినట్టు వేసిన బ్లాంకెట్ ఎత్తి మీద ఆవిరేగా పిలుచుకుంటా, ఆగు. కుత్త ఆవిరి పట్టద్దు, అందులో జెండు బామ్ వేయాలాగు. చెండు బామా? ఇదిగో జెండు బామ్. సరే. నీకు ఎక్కువ జలుబు చేసింది కాబట్టి అందులో జెండు బామే కాదు, అందులో విక్స్ కూడా వేస్తా. ఇదిగో విక్స్. అరే విక్స్ ఎందుకు? జెండు బామ్ ఒకటి వేసావు కదా, విక్స్ జెండు బామ్ మిక్స్ అయితే నా కడుపులో మిక్సీ రాగా రుబ్బుతుంది మొత్తం. వద్దు ప్లీజ్, ఇక ఆవిరి పట్టుకుంటా నేను. అరే అఖిల్గా ఆగా, మళ్ళీ ఏమైంది? నాకు తెలిసి వామాకులు వేస్తే కూడా బెస్ట్ అనిపిస్తుంది. వామాకులే, తులసాకులే, అరటాకులే అన్నీ ఇలా. అందులో కొంచెం మిరియాల పొడి కూడా వేయనా, సర్ది దగ్గు దెబ్బకి పోతుంది. మిరియాల పొడి అయ్యి, గరం మసాలా అయ్యి, అల్మెల్లిగడ్డ పేస్ట్ అయ్యి, పసుపు అయ్యి, కారం అయ్యి, ఉప్పు అయ్యి, అన్నీ వేసి ఇలా సాంబార్ చేయి, నాకు ముక్కలకు పెట్టప్పుడు. ఆవిరి అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా? ఇది ఉల్లచారు అనుకుంటున్నావా? అని కానీ వేస్తున్నావు. జోకు చేయకు, నెత్తి మీద ఒక టోంగ కొడతా. ఆగట్క ఆవిరి పట్టుకుంటున్నా. చలికాలంలో నాకు సర్ది మెంటల్ లేపుతుంది.
అక్కి ఏం రాస్తున్నావు? నేను గవర్నమెంట్కి లెటర్ రాస్తున్నా ఈ చలికాలం కోసం ఇవన్నీ పాటించాలని అండ్ ఇవి అదేంటి అమలు చేయాలని. సౌమ్య ఈడేం రాసిండో జర చెప్పు బయటికి. ఇక్కడ నేను చదువుతా. వింటర్ సీజన్లో గుడ్ మార్నింగ్ అనేది 1 or 2 తర్వాతనే అవ్వాలి. బిఫోర్ 9 పండుకున్న వాళ్ళ బ్లాంకెట్ గుంజిన ఆర్ వాళ్ళ మీద వాటర్ పోసిన టెర్రరిస్ట్ అటాక్గా భావిస్తాము. అబ్బా వేరే వాళ్ళ బ్లాంకెట్ లోపలికి వెళ్ళి సల్లకాలు పెట్టిన ఆర్ గాలి లోపలికి రానిచ్చిన హరాస్మెంట్ కేసు వేయాలి. డైలీ 4 పూటలు చాయ్ ఇవ్వాలి, లేకపోతే దేశద్రోహిలాగా భావిస్తాము. స్నానం చేసి వచ్చిన వ్యక్తిని మనం టచ్ చేస్తే మనం స్నానం చేసినట్టు భావించాలి. చూసినావా మమ్మీ? క్లాప్స్ క్లాప్స్. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, మీకు ఎందుకు రాలేదని బాధపడండి, ఓకేనా? ఈ చలికాలంలో మూతి వలుగుతుంది, అందుకే లిప్ బామ్ పెట్టుకోవాలి. ఈ చలికాలం చేతులకు మొత్తం కాట్లు పడతాయి, లోషన్ రుద్దుకోండి. ఈ చలికాలంలో పగులుతుంది అందుకే మాయిశ్చరైజ్ రుద్దుకోవాలి. అమ్మా చలిగి పెదాలు వలుగుతుంది. సౌమ్య లిప్ బామ్ అది నాకు కూడా యూజ్గా నా కూడా పెదవులు వలిగినాయి. తీసుకో. థ్యాంక్స్. అయ్యో అయ్యో ఎందుకు కొడుతున్నావు సౌమ్య? ఆగు ఆగు ఆగు. నేను ఆపను మమ్మీ, అఖిల్ ఎంత కొట్టినా తక్కువనే, ఆపే ప్రసక్తే లేదు. ఇంతకేమైంది, ఎందుకు కొడుతున్నావు? అఖిల్ ఏం చేసిండు నీకు తెలుసా? సౌమ్య డాడీ రూమ్ లో బెల్ట్ ఉంది, 2-3 ఎక్కువ కొట్టు. బెల్ట్ ఉందా? అయిపోయినావు నువ్వు. చలికాలంలో ఓవర్ ఇంట్లో అయితే గీజర్ ఉంటుందో వారు వెరీ లక్కీయెస్ట్ అబ్బా. ఎందుకంటే గీజర్ ఆన్ చేసి మీరు ఎక్కడిక్కడ తిరిగేసేసి వచ్చి స్నానం చేసుకోవచ్చు. అప్పటి వరకు నీళ్ళు వేడిగా అయిపోతాయి. ఓకే బొగాన్లో ఎవరు నీళ్ళు వేలు పెడతారు చెప్పండి కదా. ఇప్పుడు గీజర్ కొంచెం కొత్తగా ట్రెండ్ ఫాలో అయిపోతారు కదా, అందుకే అందరి ఇంట్లో గీజర్ ఉంది కాబట్టి ఇప్పుడు గీజర్ వేసుకొని అక్కడ ఇక్కడ ఫుల్ చిల్లేసి వస్తాం. ఆ తర్వాత వేడి వేడి నీళ్ళతోటి స్నానం చేస్తాం. స్నానం కావాలి ఇప్పుడు, సలసల నీతో స్నానం చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అరే గీజర్ ఆన్ చేసి ఎవరు నా కోసం, మంచిదే. ఆహా వేడి వేడి నీళ్ళతో స్నానం అయిపోయింది నాది. అమ్మయ్య నీళ్ళు వేడి అయిపోయినాయి వచ్చి ఈ పాటికి అయితే. ఇప్పుడు నేను వేడి వేడి నీళ్ళతోటి స్నానం చేస్తాను. అదేది గీజర్ ఎవరు ఆఫ్ చేశారు? నాకు తెలిసి మమ్మీ ఆఫ్ చేసి ఉంటుంది. నేను 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు పోయి ఉంటా. కరెంట్ బిల్ ఎక్కువ కదా తెలుసు మమ్మీకి, ఎప్పుడైనా స్నానానికి పోతా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకో పార్ట్ 2 కావాలైతే కమెంట్ లో పార్ట్ 2 అని చెప్పేసి పార్ట్ 2 10,000 లైక్స్ వస్తే పార్ట్ 2 వస్తాయి. మ్యూజిక్ వచ్చేది ఓకే బాయ్ బాయ్.